డ్రైవ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 45 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో తీసుకుంది చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంత చిన్న స్టోరీని 1 అవర్ అండ్ 45 మినిట్స్ లాగడం అంటే అనవసరం అని చెప్పాలి. ఎందుకంటే మూవీలో ఒక పర్ఫెక్ట్ ఎమోషన్ ఉండదు, ఒక పర్ఫెక్ట్ రివెంజ్ సీన్ ఉండదు. రివెంజ్ అంటారు, మూవీలో రివెంజ్ ఎంత ఇంటెన్సిటీగా ఉండాలి గైస్. కాకపోతే మూవీలో చాలా అంటే చాలా నార్మల్ గా అలా వెళ్తా ఉంటుంది అంతే. మూవీలో రివెంజ్ అంటారు కానీ అది రివెంజ్ లా ఉండదు అనమాట. ఏదో హ్యాక్ చేస్తాడు, అలా వెళ్తా ఉంటది అంతే. అలాగే మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది గైస్. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. మీరు బెంజ్మన్ మూవీ చూసి ఉంటే ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది అనమాట ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. కాకపోతే ఆ మూవీలో ఏంటంటే ఎమోషనల్ గా అండ్ ఇంటెన్సిటీగా ఉంటది. కాకపోతే ఈ మూవీలో మరీ అంత ఉండదు. నేను కంపేర్ చేస్తుంది ఓన్లీ ఫర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి అంతే. కమ్ టు ద రివెంజ్ స్టోరీ గైస్. మూవీలో మనకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. సారీ గైస్, మూవీ నేమ్ 11. మూవీలో క్యారెక్టర్స్ పేరు వచ్చేసి బెంజ్మన్. ఒక చిన్న మిస్టేక్ అనమాట, సారీ. ఆ మూవీలో ఏంటంటే రివెంజ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటది. ఈ మూవీలో స్టోరీ అయితే చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. అసలు లిటరల్లీ ఏంటంటే గైస్, ఒక 1 అవర్ మూవీ ఒక చిన్న కార్ లో అవుద్ది అనమాట అంతే. ఆ కార్ లో కూర్చొని ఏదో హ్యాక్ అంటారు, ఏదో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటారు, అది ఇది అంటారు, కానీ మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు. మూవీలో గైస్ వీళ్ళు మూవీలో ఇచ్చిన క్లైమాక్స్ హైప్ వీళ్ళు స్టార్టింగ్ లో తీసి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే గైస్ మూవీలో క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటది, చాలా హైప్ లో ఉంటది. క్లైమాక్స్ అంటే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ఒక చిన్న సీన్ వస్తుంది, ఆ సీన్ కి సంబంధించింది అనమాట. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా హైప్ లో చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 2 వచ్చిన వేస్ట్ అనమాట. ఎందుకంటే ఎవడో చూడండి, ఫస్ట్ పార్ట్ ఏమన్నా కొంచెం ఇంటెన్సిటీ అండ్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే సెకండ్ పార్ట్ కి వెళ్తారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇక్కడ మరీ అంత ఎంగేజింగ్ గా ఏం ఉండదు. మూవీలో ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంచెం బాగుంటుంది గైస్ అంతే. అంతకుమించి మూవీలో ఇంకేం ఉండదు అనమాట. ఇంకా మూవీలో వేరే వేరే కాన్సెప్ట్లు తెస్తా ఉంటారు కానీ అవైతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వవు. బిజినెస్ అంటారు, అదంటారు, ఇదంటారు, సేల్ అంటారు, కాకపోతే అవేవి మనకు వర్కౌట్ అవ్వవు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక హ్యాకర్ మన హీరో కార్ హ్యాక్ చేసి మన హీరోని బెదిరిస్తాడు. అసలు ఎందుకు హ్యాక్ చేశాడు, ఎందుకు బెదిరిస్తున్నాడు, వాడికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకే ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ కొంచెం అంటే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు, కాకపోతే మరీ అంత ఏం డిస్టర్బ్ చేయదు అనమాట. చాలా అంటే చాలా రన్ టైం తక్కువ ఉంటుంది. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ రివెంజ్ సీన్ ఉండదు అనమాట. మూవీలో రివెంజ్ అంటారు కానీ కాకపోతే అసలు రివెంజ్ లాగే ఉండదు. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ అయితే పర్లేదు గైస్, ఓకేలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.